కేసీఆర్ ఈ మూడు అక్షరాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతగా ప్రభావితం చేశాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రం కలను కేసీఆర్ సాకారం చేశారు. దాని వెనక ఆయన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ముఖ్య పాత్ర పోషించాయన్నది అందరికీ తెలిసిందే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. అంతేకాదు వరుసగా రెండోసారి గెలిచి మరీ తన సత్తా చాటారు. అయితే హ్యాట్రిక్ సీఎం తానే అని భ్రమలో పడి 2023లో అధికారం పూర్తిగా పోగొట్టుకున్నారు. కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చారు. అదే స్ట్రాంగ్ వాయిస్, అదే బిగ్ సౌండ్, అవే పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆయన మీడియా ముందు తనదైన ఒరిజినల్ స్టైల్ ని ప్రదర్శించారు. ఇక తగ్గేదే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులు చెరిగారు. అసలు ఇంతకీ కేసీఆర్ ఇప్పుడు సడన్ గా రావడం ఏంటి? ఈ 2 ఏళ్ల ముహూర్తం ఏంటి? ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఈ గర్జించడం ఏంటి? దీని వెనుక రీజన్ ఏంటి అనేది చూస్తే గనుక చాలా విషయాలే కనిపిస్తాయి. ఇటీవల 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి గెలుపు దక్కింది. కానీ డిస్టింక్షన్ మాత్రం రాలేదు. మొత్తం ఫలితాలలో 56% ఆ పార్టీకి సీట్లు వచ్చాయి. అంటే అక్కడికి 44% ఫలితాలు విపక్షాలకు వెళ్లిపోయాయి. అందులో కూడా 40% ఫలితాలు బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏకంగా 3700 పై దాటి సర్పంచ్ పదవులు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇతరుల కోటాలో మరో 1500 మంది గెలిచారు. అందులో కూడా విపక్షాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దాంతో చూస్తే సగానికి సగం ప్రభుత్వం మీద వ్యతిరేకత పల్లెలలో ఉందని రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ గ్రహించారు. దాంతోనే ఆయన ఇక ఇదే అసలైన టైం అని భావించి రంగంలోకి దూకారని అంటున్నారు విశ్లేషకులు. ఇక తొందరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కానీ అన్ని గుర్తుల మీదనే జరుగుతాయి. గుర్తులు లేకపోవడం వల్లనే తాము పూర్తి స్థాయిలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయామని కేసీఆర్ తాజాగా మీడియా మీట్ లో చెప్పడం ఇక్కడ గమనార్హం. అంటే కారు గుర్తు ఉంటే ఖచ్చితంగా జోరు చేసే వాళ్లమని ఆయన మాటల్లో మనం గమనించవచ్చు. దాంతో రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీ గుర్తు మీద ఉంటాయి కాబట్టి గట్టిగా చెలరేగిపోవడానికి బీఆర్ఎస్ కి ఇదే తగిన ఛాన్స్ అని కేసీఆర్ అంచనా వేసుకుని గులాబీ శ్రేణులకు ఉత్సాహం ఇచ్చేలా తాను జనంలోకి అంటున్నారు. కేసీఆర్ సాకారం చేశారు. దాని వెనుక ఆయన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ముఖ్య పాత్ర పోషించాయన్నది అందరికీ తెలిసిందే. సాధారణంగా ఒక ప్రభుత్వం మీద జనంలో అభిప్రాయం మారాలి అంటే కనీసంగా 2 ఏళ్ల సమయం పడుతుంది. దాంతో జనం నాడి ఏమిటో కూడా తెలుస్తోంది. ఇప్పుడు అదే జరిగింది. జనంలో అసంతృప్తి ఉందని కేసీఆర్ బాగానే పసిగట్టారని అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణం చెప్పిన మేరకు హామీలు అమలు చేయకపోవడం ఒకటైతే, గతంలో బీఆర్ఎస్ ఉండగా చేసిన కార్యక్రమాల్లో కొన్ని నీరు కారటం మరో ఎత్తు. అంతేకాకుండా కాంగ్రెస్ మార్కు పాలన వల్ల కూడా జనాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదన్నది ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసంతృప్తి ఉందని రాజకీయంగా ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్ తాము గనక గట్టిగా ఉంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఇటు ప్రజల్లో అటు ప్రభుత్వంలో కూడా కదలిక తేవచ్చని భావించే సింహగర్జన చేశారని అంటున్నారు. కేసీఆర్ అంటేనే కొన్ని పడిగట్టు డైలాగులు ఉంటాయి. వాటిని అచ్చంగా ఆయనే మీడియా ముందు వాడారు. ఇక ఆగేది లేదు, తోలు తీస్తా అంటూ ఆయన చేసిన బిగ్ సౌండ్ ఎవరికి నచ్చాలో వారికి నచ్చుతుంది, ఎవరికి గట్టిగా గుచ్చుకోవాలో వారికి గుచ్చుతుంది. ఆయన తనదైన స్టైల్తో మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు ప్రముఖులు. అంతేకాదు ఆయన నీటి సెంటిమెంట్ నే ఇప్పుడు ఒక ఇష్యూగా ఎంచుకున్నారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు కిక్కురుమని తీరుని కూడా ఆయన ఎండగట్టారు. మీరు ఊరుకుంటే తెలంగాణ దారుణంగా నష్టపోతుందని ఒక పవర్ఫుల్ ఆయుధంతోనే జనంలోకి వెళ్లడానికి గ్రౌండ్ గా ప్రిపేర్ చేసుకున్నారు. నీటితోనే నిప్పులు పుట్టించాలని పెద్ద ఆయన అలా డిసైడ్ అయ్యారేమో. గడిచిన 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కి ఎక్కడా పట్టు చిక్కలేదు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా తమ ఓటు షేర్ ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం కొంత బలాన్ని ఇస్తే పంచాయతీ ఫలితాలు ఇప్పుడు కొత్తగా బూస్టింగ్ ఇచ్చాయి. దాంతో కేసీఆర్ ఇక బస్తీమే సవాలని అంటున్నారు. అంతేకాదు తాను 2 ఏళ్లు ఓపిక పట్టానని, ఇక అసలు ఊరుకునేది లేదని చెప్పడం కూడా జనాలను కన్విన్స్ చేసే ప్రయత్నమే అంటున్నారు. తోలు తీస్తామంటూ తన స్టైల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే చలితో వణుకుతున్న తెలంగాణలో కొత్త రాజకీయ విడిని పుట్టించినట్టే అని అంతా భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ సర్కార్ని నిలదీసి నిగ్గదీయడానికి ఇదే కరెక్ట్ టైం అని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. కేసీఆర్ ఈ 3 అక్షరాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతగా ప్రభావితం చేశాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రం కలను కేసీఆర్ సాకారం చేశారు. దాని వెనక ఆయన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ముఖ్య పాత్ర పోషించాయన్నది అందరికీ తెలిసిందే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. అంతేకాదు వరుసగా రెండోసారి గెలిచి మరీ తన సత్తా చాటారు. అయితే హ్యాట్రిక్ సీఎం తానే అని భ్రమలో పడి 2023లో అధికారం పూర్తిగా పోగొట్టుకున్నారు. కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చారు. అదే స్ట్రాంగ్ వాయిస్, అదే బిగ్ సౌండ్, అవే పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆయన మీడియా ముందు తనదైన ఒరిజినల్ స్టైల్ ని ప్రదర్శించారు. ఇక తగ్గేదే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులు చెరిగారు.
అసలు ఇంతకీ కేసీఆర్ ఇప్పుడు సడన్ గా రావడం ఏంటి? ఈ 2 ఏళ్ల ముహూర్తం ఏంటి? ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఈ గర్జించడం ఏంటి? దీని వెనుక రీజన్ ఏంటి అనేది చూస్తే గనుక చాలా విషయాలే కనిపిస్తాయి. ఇటీవల 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి గెలుపు దక్కింది. కానీ డిస్టింక్షన్ మాత్రం రాలేదు. మొత్తం ఫలితాలలో 56% ఆ పార్టీకి సీట్లు వచ్చాయి. అంటే అక్కడికి 44% ఫలితాలు విపక్షాలకు వెళ్లిపోయాయి. అందులో కూడా 40% ఫలితాలు బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏకంగా 3700 పై దాటి సర్పంచ్ పదవులు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇతరుల కోటాలో మరో 1500 మంది గెలిచారు. అందులో కూడా విపక్షాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దాంతో చూస్తే సగానికి సగం ప్రభుత్వం మీద వ్యతిరేకత పల్లెలలో ఉందని రాజకీయ చాణక్యుడైన కేసీఆర్ గ్రహించారు. దాంతోనే ఆయన ఇదే అసలైన టైం అని భావించి రంగంలోకి దూకారని అంటున్నారు విశ్లేషకులు. ఇక తొందరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కానీ అన్ని గుర్తుల మీదనే జరుగుతాయి. గుర్తులు లేకపోవడం వల్లనే తాము పూర్తి స్థాయిలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయామని కేసీఆర్ తాజాగా మీడియా మీట్ లో చెప్పడం ఇక్కడ గమనార్హం. అంటే కారు గుర్తు ఉంటే ఖచ్చితంగా జోరు చేసే వాళ్లమని ఆయన మాటల్లో మనం గమనించవచ్చు. దాంతో రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీ గుర్తు మీద ఉంటాయి కాబట్టి గట్టిగా చెలరేగిపోవడానికి బీఆర్ఎస్ కి ఇదే తగిన ఛాన్స్ అని కేసీఆర్ అంచనా వేసుకుని గులాబీ శ్రేణులకు ఉత్సాహం ఇచ్చేలా తాను జనంలోకి అంటున్నారు. కేసీఆర్ సాకారం చేశారు. దాని వెనుక ఆయన వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ముఖ్య పాత్ర పోషించాయన్నది అందరికీ తెలిసిందే. సాధారణంగా ఒక ప్రభుత్వం మీద జనంలో అభిప్రాయం మారాలి అంటే కనీసంగా 2 ఏళ్ల సమయం పడుతుంది. దాంతో జనం నాడి ఏమిటో కూడా తెలుస్తోంది. ఇప్పుడు అదే జరిగింది. జనంలో అసంతృప్తి ఉందని కేసీఆర్ బాగానే పసిగట్టారని అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణం చెప్పిన మేరకు హామీలు అమలు చేయకపోవడం ఒకటైతే, గతంలో బీఆర్ఎస్ ఉండగా చేసిన కార్యక్రమాలు కొన్ని నీరు కారటం మరో ఎత్తు. అంతేకాకుండా కాంగ్రెస్ మార్కు పాలన వల్ల కూడా జనాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదన్నది ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసంతృప్తి ఉందని రాజకీయంగా ఒక అంచనాకు వచ్చిన కేసీఆర్ తాము గనక గట్టిగా ఉంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టుగా ఇటు ప్రజల్లో అటు ప్రభుత్వంలో కూడా కదలిక తేవచ్చని భావించే సింహగర్జన చేశారని అంటున్నారు. కేసీఆర్ అంటేనే కొన్ని పడిగట్టు డైలాగులుంటాయి. వాటిని అచ్చంగా ఆయనే మీడియా ముందు వాడారు. ఇక ఆగేది లేదు, తోలు తీస్తా అంటూ ఆయన చేసిన బిగ్ సౌండ్ ఎవరికి నచ్చాలో వారికి నచ్చుతుంది, ఎవరికి గట్టిగా గుచ్చుకోవాలో వారికి గుచ్చుతుంది. ఆయన తనదైన స్టైల్తో మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు ప్రముఖులు. అంతేకాదు ఆయన నీటి సెంటిమెంట్ నే ఇప్పుడు ఒక ఇష్యూగా ఎంచుకున్నారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు కిక్కురుమని తీరుని కూడా ఆయన ఎండగట్టారు. మీరు ఊరుకుంటే తెలంగాణ దారుణంగా నష్టపోతుందని ఒక పవర్ఫుల్ ఆయుధంతోనే జనంలోకి వెళ్లడానికి గ్రౌండ్ గా ప్రిపేర్ చేసుకున్నారు. నీటితోనే నిప్పులు పుట్టించాలని పెద్ద ఆయన అలా డిసైడ్ అయ్యారేమో. గడిచిన 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కి ఎక్కడా పట్టు చిక్కలేదు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా తమ ఓటు షేర్ ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం కొంత బలాన్ని ఇస్తే పంచాయతీ ఫలితాలు ఇప్పుడు కొత్తగా బూస్టింగ్ ఇచ్చాయి. దాంతో కేసీఆర్ ఇక బస్తీమేస్ అవ్వాలని అంటున్నారు. అంతేకాదు తాను 2 ఏళ్లు ఓపిక పట్టానని ఇక అసలు ఊరుకునేది లేదని చెప్పడం కూడా జనాలను కన్విన్స్ చేసే ప్రయత్నమే అంటున్నారు. తోలు తీస్తామంటూ తన స్టైల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే చలితో వణుకుతున్న తెలంగాణలో కొత్త రాజకీయ విడిని పుట్టించినట్టే అని అంతా భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ సర్కార్ని నిలదీసి నిగ్గదీయడానికి ఇదే కరెక్ట్ టైం అని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది.